హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మనీని. ఈరోజు స్పెషల్ నోరూరించే గులాబ్ జామ్. రండి చేసేద్దాం. గులాబ్ జామ్లో చూసుకొని వాటర్ పోసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెమే వాటర్ పడుతుంది, ఎక్కువ పట్టదు. మనం గోధుమ పిండి తడిపినట్టు ఎక్కువ పోసేస్తే మెత్తగా అయిపోతుంది. లూజ్ అయితే ఉంట కట్టడానికి చాలా కష్టం, బాల్స్ లాగా చేయడానికి రాదండి. కొంచెం చూసుకొని వాటర్ పోసుకో. ఇది కొద్దిసేపు నానుతుందండి. చక్కెర పాకం పట్టుకుందాం రండి. ఇది కొద్దిసేపు నానాలి. నానిన తర్వాత మళ్ళీ బాల్స్ చేసుకుంటే బాగుంటుంది. షుగర్ వేసుకుందామండి. దగ్గరికి రా పాప. నేను అందాజ వేస్తున్నానండి దానికి ఎంత పడుతుందని. దీని కొలతలంటూ ఏమి ఉండదండి, ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అంటే తాగేటప్పుడు వస్తుంది కదా, సరిపోతుంది. దానికి కొన్ని అవుతాయి. సిమ్లో పెట్టి కాంచుకోవాలండి, ఎందుకంటే అడుగు అంటుతుంది. అడుగు అంటుందంటే ఇది గోల్డ్ కలర్కి మారిపోతుంది, గోల్డ్ కలర్ కాకూడదు. దగ్గరికి 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 ఇది పూర్తిగా కరిగే వరకు అవి ఏమంటారు, ఇలాచీలు దంచుకుంటున్నాం. ఇలాచీలు అండి ఒలిసి దంచేసి దాని మీద వేస్తే టేస్ట్ బాగుంటుంది. రోల్ లేదు, గ్లాస్. ఇలాచీ గ్లాస్ లో దంచుతారా అంటే రోల్ లేదు ఇప్పుడు. ఏదైతే ఉంది దంచేది ఉంది కానీ రోల్. ఇక్కడ చూడు. కావా, నాకు ఒక చిన్న డౌట్. ఈ చక్కెరని మళ్ళీ సపరేట్ గా నీళ్ళల్లో వేసి పాకం పట్టే బదులు చక్కెరని పౌడర్ వేసి ఈ పిండిలో వేసి కలపచ్చు కదా. ఆ పిండిలో అవును కలుపుతాను. అయినా అట్లా ఎందుకు కలుపుతారు? అట్ట కలపకూడదు. అట్ట కలిపినావు అనుకో మళ్ళీ నీకు రసం కావాలి కదా, అది రసం చారు, అదేమంటారు, పప్పు చారు. కాదు కాదు, అది లిక్విడ్ ఏమంటారు? ఇదే లిక్విడ్. ఈ సిరప్ కావాలి కదా, దగ్గు సిరప్ అనద్దు నువ్వు మళ్ళీ. కాగా దగ్గు సిరప్ అనదు, గ్యాస్ ట్రబుల్ సిరప్. ఈ సిరప్ కావాలి కదా, అందుకని చక్కెర అయినట్టే అలా చక్కెర సిరప్ కావాలి కదా, అందుకు పొయ్యి మీద మరగబెట్టి. సగం తెలుగు సగం ఇంగ్లీషా? చక్కెర రసం అని ఎట్లా అనాలి? పాకం. పాకమా పాక ఏమో వంటలు చేసాను. చక్కెర పాకు కావాలి కాబట్టి ఇట్లా ఉడకబెట్టుకొని దాంట్లోకి అవి బాల్స్ చేసుకొని ఏం చేసుకోవాలి. కాదు, ఆ చక్కెరని పొడి చేసి ఫస్ట్ పిండిలో కలిపి. అవును, అప్పుడు ఎట్లా వేస్తే నీకు పాకం సపరేట్ ఏడు వస్తుంది. నువ్వు చక్కెరని పొడి చేసి ఆ పిండిలో కలిపి ఒక్క గులాబ్ జామ్ నీట్గా, అది లైఫ్ టైం సెటిల్మెంట్. వద్దు, ఎరిగిపోతుంది. అది ఫస్ట్ చెప్తాను. నువ్వు అది అడిగినావా నన్ను? నేను కలిపి చెయ్యొచ్చు కదా అన్నప్పుడు నువ్వు అది చెప్పాలా. పోతట్లా ఇక్కడ చూడు ఉడుకుతుంది. ఇదంతా మొరీనా. ఏంది? ఏం మొరగాల? మొరీనాక కాదు, మరీనా. ఏం పట్టిండు. ఏం మొరగాల? యాకుక్క మొరగాల? ఈ సిరప్ మరగాల దగ్గర. ఇక్కడ చూడు పాప, అయిపోయింది. ఇది దాని నిండా ఉంది. ఇంకా అయిపోవడం కాదు, కరిగిపోయింది లిక్విడ్, ఇట్లా అయిపోయింది దగ్గర. ఇప్పుడు అందులోనే ఉందిలే. ఇలాచి పొడి వేసుకోవాలి. నువ్వు నీడ జరుగు. ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడు నురుగు వస్తుంది చూడు, అప్పుడు ఆ పచ్చి వాసన పోయింది అన్నట్టు. పులుసు అనొచ్చా? పెన్నం పెట్టేసి పెన్నం వేడి అయిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం. సన్నగా ఉన్నప్పుడు వేస్తే ఇది గులాబ్ జామ్ ఏదైతే ఉందో, నువ్వు ఆయిల్ ఉన్నా సరే ఇట్లా వేడి కాకుండా ముందే వేసేసామనుకో ఆయిల్, ఆ గులాబ్ జామ్ అనేది అడుగండి. ఇది బాగా వేడి వచ్చిన తర్వాత వేస్తే అడుగు అంట.
పెన్నం వంట చేసేటప్పుడు అదొక చిన్న టెక్నిక్, టిప్ లాంటిది. సుంతానా నాకు నువ్వు నాకు తెలుసు నీ గురించి. ఇల్లు చూస్తున్నావా, ఇక్కడికి రావచ్చు కదా. అయితే వేసేసా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలియదు. చెప్పు చెప్పు, ఏం చేయాలి? నా పని వీడియో రికార్డింగ్ చేయడం. ఈడ ఏం చేయాలి చెప్పు? వంట చేయడం. ఇది సిమ్ చేయాలి. సిమ్ చేసి ఇది స్లోగా మరుగుతూ ఉంటుంది, మరుగుతా కాదు కాగుతూ ఉంటుంది, మరుగుతూ ఉంటుంది. ఇది స్లోగా కాగుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేస్తే ఈ బాల్స్ చేసేసుకుందాం, గులాబ్ జామ్ బాల్స్. ఇంతకంటే లావ్ తీసుకోకూడదండి, అది ఎంత వాటర్ బీట్ చేసుకున్న తర్వాత లావ్ అయిపోతుంది. వేగిన తర్వాత నూనెలో డీప్ ఫ్రై అయిన తర్వాత నువ్వు బాల్లో గోళీలు చేస్తావు. ఇవి ఇంత చేసినానా ఇంత లావ్ అవుతాయి. నువ్వు బాల్లన్నీ వాడ గోళీలు ఉన్నాయి. గోళీలు కాదు అది, గులాబ్ జామ్ చూడ అన్న. ఇందాక సిమ్లో పెట్టాం కదా, కాగిపోయింది చూడు వేగేలాగా. ఇవి చేసేలోగా ఇలాగే కలబెట్టాలి. ఇలా అంటే పోతాయి ఇట్లా రౌండ్గా. దగ్గరికి వచ్చేసింది చూడు, మంచి కలర్ వస్తుంది ఇట్లా ఉంది కదా. గులాబ్ జామ్ ఇట్లా స్లోగా ఇది వేగాలండి ఆయిల్లో. ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు స్లోగా చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి, లోపల కూడా బాగా ఏగుతుంది. లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది, పైన మటుకు మనకి ఏగినట్టు కనిపిస్తుంది. సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి ఇట్లాంటి డీప్ ఫ్రైలు, చాలా బాగుంటుంది. ముఖ్యంగా గులాబ్ జామ్ ఏగిపోయిందండి, మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు ఇవి తీసి దాంట్లో వేసేసుకున్నాం. దగ్గరికి వస్తాను. స్లోగా గ్యాస్ ఆన్ చేసేస్తా. ఇది కొంచెం నానితే లావ్ అయిపోతుంది, తినడానికి బాగుంటుంది. పక్కన తీసి పెట్టుకుంటాం బౌల్లో. నాన్నే అంతా తీసేస్తా. ఏమి బాగా మరిగింది కదా. ఎమ్మడ బీట్ చేసుకుంది. మనం ఎక్కువసేపు వేయించాం కదా స్లోగా సిమ్లో. కలర్ఫుల్ గా ఉంది, బాగుంది, నోరు రేటెడ్గా చాలా బాగుంది. చూశారు కదా గులాబ్ జామ్, నోరూరించి గులాబ్ జామ్. మీరు కూడా తయారు చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదో గులాబ్ జామ్తో కొడతా.